బ్యాట్ మ్యాన్ లేడు, సూపర్ మ్యాన్ లేడు, ఐరన్ మ్యాన్ లేడు. ఉన్నది ఒక్కరే. అది మన బాలయ్యమన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయిరాజ్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడే అఖండ మూవీ చూశాను. సనాతన ధర్మం, హైందవ ధర్మం, మన హిందూ ధర్మం ఏంటిది, హిందుత్వాన్ని కాపాడుకోవాలి అనే ఒక అంశాన్ని తీసుకొని అఖండ తీసి మళ్ళీ అఖండ పార్ట్ 2 కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి అఖండ ఎంట్రీ మాస్ కాదు, మానవుడి ఎంట్రీ కాదు, ఒక దైవం భూమి మీద నడుచుకుంటూ వస్తుందా అనే విధంగా ఉన్నాయి ఈ విజువల్స్. ఈ సినిమాలో మాస్ మాత్రమే లేదు, ఎమోషనల్ కూడా ఉంది. ఈ ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు అందరూ ఈలలు కేకలు వేస్తారు కదా, ఈ సీన్ వచ్చినప్పుడు అందరూ సైలెంట్ గా ఉండి చూస్తారు. బోయపాటి ఈసారి ఒక ప్యూర్ ఈవెల్ క్యారెక్టర్ ని డిజైన్ చేశాడు. ఫ్రెండ్స్, బాలయ్య బోయపాటి సినిమా అంటే మనకి ఎలాంటి అంచనాలు ఉంటాయో మనకు తెలుసు. అఖండలో వాళ్ళు ఒక మాస్, డివోన్, ఎమోషనల్ ని క్రియేట్ చేశారు. బ్యాట్ మ్యాన్ లేడు, సూపర్ మ్యాన్ లేడు, ఐరన్ మ్యాన్ లేడు. ఉన్నది ఒక్కరే. అది మన బాలయ్యమన్. అలా చూపించారు ఈ సినిమాలో. అట్లా ఒక సూపర్ మ్యాన్ లా చూపించారు. ఒక శివుని ప్రార్థన, అమ్మ అనే సెంటిమెంట్ ఉంటుంది సినిమాలో. అఖండ కథ 2 ఎక్కడ మొదలవుతుందంటే మన అఖండ శంఖం పూరించి ఇక్కడ అంతా బాగుంది, ప్రశాంతంగా ఉంది, శాంతంగా ఉంది, ఇక్కడ ఏం లేదు, ఇక సమస్య ఏం లేదు, నేను వెళ్ళి హిమాలయకి వెళ్ళి మన ధ్యానం చేసుకుంటా అని వెళ్ళిపోతాడు. అక్కడ ప్రారంభం అవుతుంది స్టోరీ అనేది. దుష్టశక్తులు ప్రజలను భయపెట్టించడం కానీ, దాడులు, దేవాలయం మీద దాడులు చేయడం కానీ ఇలా చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం ఇది ఏం చేయలేదు, దేవుడు దిగిరాడు, ఒక్కరే రావాలి, ఈ ధర్మాన్ని కాపాడడానికి ఒక్కరే రాస్తాడు, అది అక్కడ అని హిమాలయం ఉన్నప్పుడు ఒక వైబ్రేషన్తో ఒక పిలుపు అనేది వస్తుంది. ఆ పిలుపు అనేది వచ్చినప్పుడు వైబ్రేట్తో వస్తాడు. ఆర్మీని చంపడం, స్లో మోషన్స్, అవి దిష్టి చేయడం, మనిషిని మనం ట్రైలర్లో చూస్తాం కదా, దిష్టి ఇట్లా తీస్తాడు, దిష్టి మనిషిని ఇట్లా దిష్టి చేయడం. ఆ ఫైటింగ్ సీన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉన్నాయి. తమని శివతాండవం లాగా మ్యూజిక్ అనేది బాగా పెట్టాడు. నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఒక మ్యూజిక్, ఫైటింగ్ చేసేటప్పుడు ఇంకో మ్యూజిక్ పెట్టాడు. ఆ ఇంటర్వెల్ ఫైట్ సీన్ అయితే బాగుంది. కొన్ని డైలాగ్స్ అయితే స్పీచెస్ లా ఉన్నాయి. మరి ఎందుకు స్పీచెస్ లా ఉన్నాయంటే అలా పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ స్టోరీ కొంచెం స్లోగా వెళ్ళిపోతుంటుంది. మన మూర్తి ఉంటారు, మన చిన్న బాలయ్య మూర్తి అనే పాత్రలో. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఇంటర్వెల్ ఫైట్ నుంచి మన అఘోర మన అఖండ బాలయ్య అనే పెద్ద బాలయ్య వస్తాడు. ఆ ఎమోషన్స్, మన ఫైటింగ్ సీన్స్ ఎలా ఉన్నాయంటే స్లో మోషన్ లో తీసుకెళ్ళారు. మ్యాజిక్ తోని సినిమా బాగా చూపించారు. ఈ సినిమాలో సంయుక్తమైన హీరోనిగా నటించారు. వాళ్ళ పాత్ర అంత బాగా అంత ఎక్కువసేపు ఏమి ఉండదు, కొంచెం సేపే ఉంటుంది. ఇప్పుడు మన ఈ సినిమాలో బాలయ్యని పవర్ఫుల్ గా చూపించాడు కదా, మరి ఆది పినిశెట్టిని అయితే కొంచెం తక్కువ చూపించాడని నాకు అనిపించింది. ఎందుకంటే హీరో ఏ విధంగా ఉన్నాడో విలన్ కూడా అదే అంతే పవర్ఫుల్ గా ఉండాలి నాకు తెలిసినంత వరకు. అయితే ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, ప్రభాస్ని రానని పెట్టారు. ఇద్దరు హైటు పర్సనాలిటీ. హీరో కంటే విలన్ బలవంతంగా ఉండాలని ఆయన సిద్ధాంతం. మరి బోయపాటి సిద్ధాంతం ఇది కావచ్చు. మరి బాలయ్య గారిని పవర్ఫుల్గా చూపించాడు, కానీ ఆది పినిశెట్టిని మాత్రం కొంచెం తక్కువ చేసి చూపించాడని నాకు అనిపించింది. ఇద్దరు బాలయ్య కొడతాడు, ఈ అఘోర కాబట్టి అఖండ అన్న శివతాండవం అన్నప్పుడు కొడతాడు, పడతాడు. సినిమా అక్కడక్కడ అలా అలా నడుస్తూ ఉంటుంది. బాలయ్య వచ్చినప్పుడు జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య నడుస్తూ ఉంటుంది. బాలయ్య అంటేనే అలా ఉంటుంది. మరి ఆ డైలాగులు, ఆ ఫైటింగ్స్, ఆ బోయపాటి కాంబో అంటే అంతే, మరి అలాగే ఉంటుంది. మీరు చూడాలి. మరి శివుని ప్రార్థన, అమ్మ అనే సెంటిమెంట్ ఉంటుంది సినిమాలో. ఫైట్ వచ్చేటప్పుడు అదొక బీజం, కొన్ని డైలాగ్స్ ఇవి మనకు కనెక్ట్ అవుతాయి. ఈ సినిమా ఓవరాల్ గా ఎవరికంటే మన ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి చూడొచ్చు, అలాగే వెళ్ళొచ్చు. ఇక బాలయ్య ఫ్యాన్స్ కి అయితే పండుగ ఈ సినిమా, జాతర పండుగ. అందరూ వెళ్ళి చూడండి, సినిమా చూడొచ్చు. మన హిందువుల కోసం సనాతన హైందవ ధర్మం గురించి సినిమాలో చాలా బాగా చెప్పారు. సినిమాలో ఈ బోయపాటి మన బాలయ్య సినిమా అంటేనే ఫైట్స్ ఉంటాయి. చెప్పాలంటే ఇక సినిమా బాగుంది, కానీ సినిమా ఎన్ని కలెక్షన్ వసూలు చేస్తుందో చూడాలి. సినిమా రివ్యూ అయితే ఇది. ఫ్రెండ్స్, మీకు ఈ సినిమా చూసి ఎలా ఉందో మీరు కింద కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. చాలామంది చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు.
ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఓకే, వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.